హాయ్ అండి. నేను మీ డాక్టర్ సురసుర రాధాకృష్ణ, సీనియర్ పల్మనాలజిస్ట్, సిరిసిల్ల. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారాల వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. శరీరము మరియు మనసు రెండింటికి చాలా మేలు చేస్తుంది. సూర్య నమస్కారం శరీరంలోని అన్ని కండరాలను, కీళ్లను బలోపేతం చేసి మొత్తం శరీరాన్ని బలపరుస్తుంది. ఇది కేలరీలను బర్న్ చేసి జీవక్రియను వేగవంతం చేస్తూ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జీర్ణ వ్యవస్థలో రక్త ప్రసరణను పెంచి మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తూ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రక్తపోటును నియంత్రిస్తూ హృదయ స్పందనని తగ్గిస్తూ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గించి మంచి నిద్రకు దోహదపడుతుంది. శరీరంలోని రక్త ప్రసరణ మెరుగుపరచడం వల్ల చర్మం మెరుగుపడుతుంది. మానసిక ప్రయోజనాలు ఏంటంటే ఆందోళనలు, ఒత్తిడులను తగ్గించడం, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడం, మానసిక శాంతిని కలిగించడం, నిద్ర పెరుగుపరచడం ద్వారా మెదడు పనితీరు సవ్యంగా పనిచేయడం లాంటివి. శారీరక, మానసిక, భావోద్వేగ శ్రేయస్సుకు యోగా అనేది అత్యంత విశిష్టమైనటువంటి వ్యాయామం. యోగా, ఆసనాలు, ప్రాణాయామము, మంత్రము, ధ్యానము ఇలా అన్నింటినీ కూడుకొని చేసే సంపూర్ణ సాధనే సూర్య నమస్కారం. క్రమం తప్పకుండా సూర్య నమస్కారాలు చేయడం వలన ఊపిరితిత్తులు, జీర్ణకోశము, నాడీ మండలము, గుండె మొదలైన అవయవాలకు రక్త ప్రసరణ సక్రమంగా జరిగి రోగ నిరోధక శక్తి పెరిగి దృఢంగా తయారవుతుంది. సూర్య నమస్కారాలు ఏ వయసులోనైనా ప్రారంభించవచ్చు. అయితే పిల్లలకి నేర్పించేటప్పుడు వారి శారీరక అభివృద్ధిని పరిగణలోకి తీసుకోవాలి. సాధారణంగా 5 నుంచి 6 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకు ఇది నేర్పించవచ్చు. సూర్య నమస్కారం చేసే ముందు కొంచెం వెచ్చని నీరు త్రాగి ఉదయం లేదా సాయంత్రం సమయాలలో సూర్య నమస్కారాలు చేయడం మంచిది. సూర్య నమస్కారం 12 భంగిమలతో కూడిన ఒక శక్తివంతమైనటువంటి యోగ ప్రక్రియ. సూర్యోదయం సమయమున సూర్యునికి అభిముఖంగా నిలబడి సూర్య నమస్కారాలు చేయాలి. 12 సూర్య నమస్కారాల్లో మొదటిది ప్రణమాసనం, ప్రేయర్ పోజ్. ఈ ఆసనాన్ని ప్రార్థన భంగిమ అని కూడా అంటాము. మీ చాపపై నిటారుగా నిలబడి నమస్కార ముద్రలో ఛాతి ముందు మీ చేతులు కలపండి. హస్త ఉత్తనాసనం, రైజ్డ్ ఆర్మ్స్ పోజ్. అరచేతులను మునుపటి ప్రార్థన స్థానములో ఉంచి ఊపిరి పీల్చుకుంటూ మీ చేతులు పైకి ఎత్తి కొద్దిగా వెనుకకి వంచండి. మూడవది పాదహస్తాసనం, స్టాండింగ్ ఫార్వర్డ్ బెండ్. ఊపిరి పీల్చుకుంటూ 2 అరచేతులు పాదాలకు ఇరువైపులా నేలను తాకే వరకు తుంటె నుండి ముందుకు వంగడం ప్రారంభించండి. నాలుగవది అశ్వ సంచలనాసనం, ఈక్వెస్ట్రైన్ పౌజ్. ఊపిరి పీల్చుకుంటూ కుడి కాలు సౌకర్యవంతంగా ఉన్నంత వరకు వెనకకు చాచండి. కుడి మోకాలు నేలను తాకనివ్వండి. కుడి పాదం, కాలి వేళ్లు నేలపై ఉంచండి. ఐదవది దండాసనం, స్టిక్ పౌజ్. కాళ్ళు, చేతులు నేల మీద ఆనించి నడుము పైకి ఎత్తి శ్వాస వదిలి తిరిగి పీల్చాలి. ఆరవది అష్టాంగ నమస్కారం. శ్వాస వదిలి నుదుటి నుండి మోకాల వరకు నేలను తాకనివ్వండి. ఏడవది భుజంగాసనం, కోబ్రా పోజ్. నాభిని నేలకు ఆనించి తలను పైకి లేపి వెనుకకు వంగండి. ఎనిమిదవది పర్వతాసనం, మౌంటైన్ పౌజ్. కాళ్ళు, చేతులు నేల మీద ఉంచి నడుము పైకి ఎత్తి శ్వాస వదిలి తిరిగి పీల్చుకోవాలి. తొమ్మిదవది అశ్వాసనం, ఒక కాలుని ముందుకు తీసి మోకాలు వంచడం. 10వది పాదహస్తాసనం, శ్వాస తీసుకుంటూ ముందుకు వంగి చేతులతో కాళ్లను తాకండి. 11వది హస్త ఉత్తనాసనం, శ్వాస వదిలి చేతులు పైకి లేపండి. 12వది నమస్కార ఆసనం, శ్వాస తీసుకుంటూ చేతులు జోడించి ఛాతీకి ఆనించి నమస్కారం చేయండి. సూర్య నమస్కారం చేయడానికి ముందు వార్మప్ చేసి ప్రతి భంగిమను నెమ్మదిగా నిశ్చలంగా చేయండి. సూర్య నమస్కారం చేయడం వలన శరీరంలో హార్మోన్ల సమతుల్యతను పెంచుతుంది. సూర్య నమస్కారం చేసే విధానం గురించి ఒక యోగా నిపుణుని సంప్రదించడం వల్ల వారు మీకు సరైన పద్ధతులు నేర్పించే అవకాశం ఉంటుంది. సూర్య నమస్కారాల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే శరీరం బలము మరియు మెటబాలిజం రేటు మెరుగుపడుతుంది. అలాగే శ్వాస వ్యవస్థ మరియు నిద్ర మెరుగుపడే అవకాశం ఉంది. ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉంటుంది. సూర్య నమస్కారం చేయకూడని వారు ఎవరంటే నెలసరి సమస్యలున్న మహిళలు, గర్భ
గర్భిణీలు, చికిత్స పొందుతున్న వాళ్ళు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీరంలోని వివిధ భాగాలు వ్యాయామం చేస్తాయి. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకి సర్వికల్ స్పాండిలైటిస్, డిస్క్ బల్జ్ ఉన్నవారు, అనేక వైద్య సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళు వైద్యుని సంప్రదించిన తర్వాతే సూర్య నమస్కారాలు చేయడం ప్రారంభించాలి. సూర్య నమస్కారం ఒక అద్భుతమైనటువంటి వ్యాయామం. దీన్ని మీ రోజువారీ జీవితంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్య అవగాహన కలిగి ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్ యూ.